ఎత్తున కరువుపై పోరాటం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసెంబర్ 2న నడుం బిగించనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ అలాగే వైజాగ్లో నిర్మించినటువంటి కవాతును అదేవిధంగా రాయలసీమలో అనంతపురంలో నిర్మించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో అయితే చిత్తూరు జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో కూడా జన సైనికులంతా కూడా సిద్ధమయ్యారు. ఇవాళ సమావేశమై ఒక జనసేన కవాతును పూర్తిగా విజయవంతం చేసేందుకు కూడా రాష్ట్ర నాయకులు వచ్చి ఇక్కడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో రాష్ట్ర నాయకులు పార్థసారథి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటికే కూడా వైజాగ్ ధవళేశ్వరంలో భారీ ఎత్తున జనసేన కవాతు జరుగుతోంది. ముఖ్యంగా మొదటిసారిగా రాయలసీమలో జరుగుతున్నటువంటి ఈ కవాతుకి ఎలా ఉండబోతోంది, ఎంతమంది జన సైనికులు వచ్చే అవకాశం? అంటే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మనం అనంతపురం జిల్లాలో పెట్టేటటువంటి ఈ కవాతు రెండు అంశాల మీద జరిగేటటువంటి ఒక యుద్ధం లాంటిది. ఒకటి, రాయలసీమ కరువు కాటకాలకి అంటే ప్రతి సంవత్సరం కూడాను కరువు విలయతాండవం చేస్తూ ఉంది రాయలసీమలో. ఇక్కడ కరువు విలయతాండవం చేయడానికి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అలానే ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అయినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి కరువు దుర్భిక్షం ప్రతి సంవత్సరం కూడా ఎందుకు జరుగుతూ ఉందంటే ఈ పాలకులు ఏదైతే ఇక్కడ పరిపాలన సాగిస్తూ ఉన్నారో ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళు వెనకబాటుతనానికి గురి చేశారు. వాళ్ళకంతా కూడాను అవినీతి మీద వేరే చోట్లకి వెళ్ళిపోయి ప్రాజెక్టులు కట్టుకొని వేరే రాష్ట్రాల్లో వేరే నగరాల్లో అవినీతితో సంపాదించుకున్నటువంటి డబ్బుని అక్కడ వాళ్ళ అసెట్స్ కూడబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటామంటే రాయలసీమ ప్రాంతం ఇలాంటి కరువుకి గురవుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అందులో భాగంగానే రాయలసీమలో జరిగేటటువంటి కవాతు రెండు అంశాల మీద. ఒకటి, రాయలసీమ కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు అవినీతిలో కూరుకుపోయినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద జరిగేటటువంటి కవాతుగా పరిగణించాలి. ఈ చిత్తూరు జిల్లా నుంచి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇవాళ మేము పార్టీ నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. ఈ కవాతుకి ఇక్కడి నుంచి వచ్చేసేటటువంటి కార్యకర్తలు అందరూ కూడాను జాగ్రత్తగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారో కవాతులకు వచ్చేటప్పుడు అంతా కూడాను జాగ్రత్తగా భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పని వీరందరినీ కూడాను అక్కడికి వచ్చి క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పని ఈరోజు కార్యకర్తలందరూ కూడాను దిశ నిర్దేశించడం జరిగింది. రాయలసీమ నుంచి ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్న పరిస్థితి అయినా కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా రాయలసీమలో కరువు పట్టు పీడిస్తుంది, నిరుద్యోగ సమస్య, చేనేత కార్మికుల సమస్య. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా ఎటువంటి ఈ ఒక కరువుపై పోరాటం చేయబోతున్నారు, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి చెప్తున్నారు రాష్ట్రంలో రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంది. నేను మొట్టమొదటిగా పోటీ చేసేది రాయలసీమ నుంచే పోటీ చేయబోతాను, రాయలసీమ రత్నాల సీమ చేశాక పోరాడతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు రాయలసీమనే కాదు ఆయన ఈస్ట్ వెస్ట్ కోస్తా ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు వెంట ప్రజలు ఉన్నారు. ఈరోజు ఆయన చేయబోతున్న జనసేన కవాతుకి వేలాది మంది లక్షలాది మంది జనం పాల్గొంటున్నారు. ఈ ఒక కవాతు చూసి రాయలసీమలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ, కిషోర్ కుమార్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎంతోమంది వాళ్ళ బ్యాచ్ ఒక ఉంది, దొంగల బ్యాచ్. ఈ దొంగల బ్యాచ్ కింద ఒకటే చెప్తున్నాం, రాయలసీమ కవాతు మీ గుండెల్లో గుండెబం కూర్చుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. జనసేన వీర మహిళగా మీరు ఏం చెప్పబోతారు? ఇప్పటికే పవన్ కళ్యాణ్ మహిళా సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ ఒక అనంతపురం కవాతులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఎలాంటి పోరాటాలు? ముందు ప్రజలకందరికీ ఆయన కవాత్ అంటే ఏంటి అనేది తెలుస్తుందండి. కవాత్ అంటేనే దేశ రక్షణ కోసము మన మిలిటరీ సైన్యము ఎలా చూస్తారు, వాళ్ళు రక్షణ కలిగిస్తారు అనే దానికి నిదర్శనము ఈ కవాతు. దాన్ని దద్దరిల్లే విధంగా ఎవరు చంద్రబాబు గుండెలు దద్దరిల్లాలి. వైఎస్ జగను ఎలా ముందుకెళ్తాన్నాడు, నేను అక్కడ ఇక్కడ 3000 కిలోమీటర్లు చూపిస్తాడు. అది కాదండి నిజమైంది, కవాతులో చూపిస్తాడండి మా నాయకుడు, మా జనసేనాధిపతి. ఈ మహిళలకైతేనే వాళ్ళ సమస్యలు తీసుకొచ్చేదానికి 33% ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా ఒక సిలిండరు ఉచితంగా పల్లె ప్రజలకి సిలిండర్ కానీ ఈ రేషన్ కార్డు పైన ఆ బియ్యం కానీ అన్నిటినీ మార్చి 2,500 నుంచి 3,500 ఇవ్వడం కానీ, సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కానీ మొట్టమొదట ప్రవేశపెట్టింది మా జనసేన అనే నేను గర్వంగా చెప్తాను. నేను వీర మహిళని. ఈ జనసేనలో నేను స్వచ్ఛందంగా వచ్చి 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఒకే పార్టీకి, మెగా ఫ్యామిలీ పార్టీకి నేను పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడు ప్రస్తుతం జనసేనకి నేను పనిచేసేదానికి, పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేదానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను. దద్దరిల్లే విధంగా కూడా జనసేన కవాతు ఉండబోతోంది. ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు ముక్తకంఠంతో పోరాటం చేసి ఆ సమస్యలు తీర్చేయడానికి కూడా పరిష్కరించే వేదికగా కూడా ఈ ఒక కవాతు ఉండబోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన సైనికులంతా కూడా 2వ తేదీ జరిగేటువంటి ఈ ఒక అనంతపురం జనసేన కవాతును విజయవంతం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకులు పిలుపునిస్తున్న నేపథ్యం తిరుపతిలో కనిపిస్తోంది. ఇప్పటికే కూడా జన సైనికులంతా లక్షలాదిగా తరలివెందేందుకు రాయలసీమ వ్యాప్తంగా నుంచి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది.
Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.